గౌరీ అని అమ్మ పిలవగానే లేడిపిల్ల హుషారుగా వెళ్ళింది. 21 ఏళ్ల గౌరీ. చూడు, నీ పేరు మీద ఉత్తరం వచ్చింది అంది అమ్మ. ఉత్తరం ఉద్యోగంలో చేరమంటూ పిలుపుని తీసుకొచ్చింది. ఎక్కడంటే ముంబైలో సాఫ్ట్వేర్ కంపెనీలో గౌరీకి ఉద్యోగం దొరికింది. గౌరీ ప్రభు 2 పిల్లల్ని బాగా చదివించారు. నిర్మలా చంద్రం మధ్యతరగతి కుటుంబం వెళ్ళింది. ఉన్నంతలో పొందిగ్గా సర్దుకుంటూ పిల్లల చదువులు మాత్రం ఏ ఆటంకం లేకుండా, ఏ లోపం చేయకుండా చక్కగా చదివించారు చంద్రం వాళ్ళు. అందుకే మన గౌరీ ఇంజనీరింగ్ దాకా చదివింది. అయితే అమ్మో ముంబయ్యా, అంత దూరం నా కూతురు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఎలా వెళ్ళి ఉంటుంది అంది నిర్మలమ్మ. అమ్మ మాటలు విని అమ్మను చుట్టుకుపోయింది గౌరీ దిగులుగా. ప్రభు చెప్పాడు, నిజమే మరి చిన్నికి పిల్లులంటే భయం కదా, బల్లులంటే భయం కదా. ఏది కనబడినా అన్న అంటూ పిలుస్తుంది తరిమేయమని. మరి అక్కడ ముంబైలో ఏం చేస్తుందో ఏమో, మరి ఎవరిని పిలుస్తుందో అన్నాడు వ్యంగ్యంగా. ఏయ్ పోరా, నీకు భయం, నాకేం భయం లేదు తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో అన్నతో పొట్లాడింది గౌరీ. ముంబైలో అడుగు పెట్టడమే కొంచెం బెరుగ్గా ఉంది గౌరీకి. ప్రాజెక్టుకి 10 మంది. ఆ టీంలో 10 మందిలో గౌరీ ఒకరు. ఇదిలా ఉండగా మధ్యతరగతి జీవన విధానం గౌరీది. అక్కడేమో బ్రేక్ఫాస్ట్కి పిజ్జాలు, బర్గర్లు. హాయిగా తన ఊర్లో వేడివేడి ఇడ్లీయో ఉప్మాయో, అవి లేకపోతే చద్దన్నంతో ఆవకాయ నెయ్యి వేసుకొని చక్కగా తినేది గౌరీ. బ్రేక్ఫాస్ట్లో చకచక మాట్లాడడం గౌరీకి అలవాటు. కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఒక్కోసారి చాలా చిన్నగా మృదువుగా మాట్లాడాల్సి వస్తుంది. లంగావోని కాదు, అక్కడ జీన్స్ వేయాలి. బతికే తీరులో ఇన్ని మార్పులతో గౌరీకి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది పాపం. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని సిగ్గుపడడం కాసేపు, ఇష్టం లేని కొత్త మార్పులు అలవాటు చేసుకోలేక కాసేపు ఇబ్బంది పడేది గౌరీ. వివేక్ గౌరీ టీంలో ఒక మెంబర్. వివేక్ గౌరీకి కూడా తెలియనంతగా గౌరీ ఇబ్బందులను అర్థం చేసుకుంటూ సరదాగా మాట్లాడేస్తూ గౌరీ బిడియాన్ని పోగొడుతూ ఉండేవాడు. కొంచెంగా సాఫ్ట్వేర్ సంస్కృతికి అలవాటు పడుతోంది గౌరీ. వివేక్ చాలా మామూలుగా అందరు ఆడపిల్లలతో ఉన్నట్టే గౌరీతో కూడా ఉండేవాడు. గౌరీ మాత్రం ఎవ్వరూ తనపై చూపని ఆదరణ వివేక్ చూపించాడు అనుకుంటుంది. అక్కడే కథ అడ్డం తిరిగింది. పొద్దున్నే టీం అంతా కలిసి కాఫీ తాగడానికి క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళు. వివేక్ అక్కడ తనతో మాట్లాడిన కబుర్లే రోజంతా పనిచేసేటప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉండేది గౌరీ. పాపం పిచ్చిపిల్ల. ఒకరోజు అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళి వస్తుంటే అందరూ రోడ్డు దాటేశారు. గ్రీన్ సిగ్నల్ పడినట్లుంది. బళ్ళని ఒక్కసారిగా వచ్చేస్తున్నాయి. గౌరీ వెంటనే రోడ్డు దాటలేకపోయింది పాపం. కొత్త కదా. వివేక్ గౌరీ రోడ్డు దాటేదాకా తాను రోడ్డు దాటలేదు. ఇద్దరు బళ్ళు వెళ్ళాక రోడ్డు దాటి ఇటొచ్చారు. ఏంటి లేటు అన్నారు టీంలో వాళ్ళు. పాపం ఎవరో ఇక్కడ రోడ్డు దాటలేకపోతే తోడున్నాను అని వివేక్ తమాషాగా అన్నాడు. ఓ అవునా అని అందరూ ఆట పట్టిస్తూ నవ్వుతున్నారు. గౌరీకి మాత్రం వివేక్ తన మీద శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపించి సిగ్గుపడుతూ ఉంది గౌరీ. విశాలమైన సిటీల్లో ఇలాంటి మాటలు సరదా కోసమే. కానీ గౌరీలాగా లోకం తెలియకుండా పెరిగిన వాళ్ళకి ఇలాంటి మాటలు పెద్ద అర్థాన్ని ఇస్తాయి. అది వాళ్ళకి తెలియదు, గౌరీకి తెలియదు. ఏది ఎంతవరకు తీసుకోవాలో గౌరీకి తెలియదు కదా. పాపం పల్లెటూరు అమాయకత్వం. కానీ వివేక్ పైన ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకుంటుంది గౌరీ. ఇదిలా ఉండగా
ఒకరోజు ఊరి నుంచి తెలిసిన వాళ్ళు ముంబైలో గౌరీ ఆఫీస్కి వచ్చి గౌరిని కలిశారు. గౌరీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా వివేక్ బయటకు వేగంగా వచ్చి గౌరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, మన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది గౌరీ అని సంబరంగా చెప్పాడు. వెనకాలే మిగిలిన టీం వాళ్ళు వచ్చారు. అది చూసిన ఊరి వాళ్ళు గౌరికి వివేక్కి మధ్య ఏదో ఉంది అనుకొని నిర్మలా చంద్రంలకు కూడా చెప్పకుండా కిందటేడు ఒక పెళ్లిలో గౌరిని చూసి ఇష్టపడి పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్న కిరణ్ వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పారు. వాళ్ళు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా గొడవకు వచ్చేశారు నిర్మలా చంద్రంతో. అది కథ. మీ పిల్ల మంచిది కాదు, మీ పిల్ల అలాగా, మీ పిల్ల ఇలాగా అని అనవసరంగా మాట్లాడారు. ప్రభుకి కోపం వచ్చి కేశవ్ని చెంపదెబ్బ కొట్టాడు. కిరణ్ ప్రభు మీదకి కలబడ్డాడు. నిర్మలా చంద్రం కష్టం మీద అందరినీ ఊరుకోబెట్టారు. ఇది జరిగిన మరుసటి రోజే ప్రభు ముంబై వెళ్ళాడు చెల్లిని కలవడానికి. గౌరీ దగ్గరికి వెళ్ళాడు ప్రభు. గౌరీ తన స్నేహితురాలి ప్రీతితో ఒక రెంట్ రూమ్లో ఉంటుంది. ఆ రూమ్కు వెళ్ళి ప్రభు కోపంగా గౌరిని నిలదీసి అడిగాడు, నువ్వు వచ్చిన దేనికి, నువ్వు చేస్తుందేంటి అని. గౌరికి ఏం అర్థం కాలేదు పాపం. ఏంటైంది అన్నయ్య అని అడిగింది. వివేక్ విషయం ఏమిటని అడిగాడు సూటిగా. ఇలాంటి విషయాలు ఏ రోజు మాట్లాడుకుని ఎరుగని అన్నా చెల్లెళ్ళు ఈరోజు అన్న అడగగానే సిగ్గుతాన్నుకు వచ్చింది గౌరీ మొహంలో. అది చూసి పిచ్చి కోపం వచ్చింది ప్రభుకి. అప్రయత్నంగా గౌరీ మీద చెయ్యి లేచింది, కానీ కొట్టలేకపోయాడు. ఏడుపొచ్చి కింద కూలబడి ఏడుస్తున్నాడు పాపం. గౌరికి చాలా బాధ అనిపించింది. తాను ఏడుస్తూ అన్నని అడిగింది, ఏంటన్నయ్య ఎందుకు అలా బాధపడుతున్నావు అని. బాధ ఇచ్చిందే నువ్వు, నీకు తెలియట్లేదా కొంచెం వ్యంగ్యంగా అడిగాడు ప్రభు. గౌరికి అంతా అయోమయంగా ఉంది పాపం. ఒక్కసారిగా జీవనశైలిలో వచ్చే మార్పులు ఇంతలా మార్పులు తెస్తాయని తెలియని పరిస్థితి గౌరిది. అది ఎవ్వరికీ అర్థం కాదు. జరిగే పరిణామాలు తెలియక గౌరీ, ఆ పరిణామాలకు గౌరీ ఎంతవరకు కారణం అన్నది తెలియక ప్రభు ఇద్దరూ పాపం బాధపడుతున్నారు. మరుసటి రోజు గౌరీ కాఫీ తాగేటప్పుడు వివేక్ని అడిగింది, వివేక్ గారు మా అన్నతో మీరు ఒకసారి మాట్లాడతారా అని. ఏం మాట్లాడాలి అని అడిగాడు వివేక్. మీకు నేనంటే ఇష్టం కదా, అదే అన్నకు చెప్తారా అని గౌరీ అమాయకంగా అడిగింది. వాట్ అన్నాడు వివేక్ విసురుగా. నువ్వంటే మా అందరికీ ఇష్టమే, నీ పని బాగుంటుంది, నీ అమాయకత్వం బాగుంటుంది అని మేమందరం మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే అది ప్రత్యేకంగా మీ అన్నకి చెప్పడం ఏంటి అన్నాడు కొంచెం చిరాగ్గా వివేక్. గౌరీ కళ్ళల్లోంచి నీరు కారిపోతున్నాయి. ఆ విషయం గౌరికి కూడా తెలియట్లేదు పాపం. అది చూసి వివేక్ భయపడిపోయాడు. ఏం నువ్వు, ఇదంతా నా వల్ల కాదు, నువ్వు నీ ఏడుపు అనుకుంటూ ఆఫీస్లోనికి వెళ్ళిపోయాడు వివేక్ కోపంగా. పక్కనే ఉండి ఇదంతా విన్న ప్రీతి వెంటనే గౌరీ దగ్గరికి వచ్చి, గౌరీ కళ్ళు తుడుచుకో, ఇక్కడ ఇలాంటివి బాగోవు అని చెప్పింది. ఆ మాటలకు గౌరీ నిర్ఘాంతపోయింది పాపం. గౌరీ కళ్ళు తుడుచుకుంది. ఆమె సున్నితమైన మనసుకి బాధ ముసురుకుంటుంది. ఆ రోజంతా గౌరీ పని సరిగ్గా చేయలేకపోయింది. వివేక్కి గౌరీ ఏదో ఇబ్బంది పడుతుందని అర్థమైనా ఆమె ఏడుపుకి, ఆమె భావోద్వేగానికి భయపడి ఆమెను దూరంగానే ఉంచాడు వివేక్. ప్రీతి వారిద్దరిని గమనిస్తూనే ఉన్నది. ప్రీతి గౌరిని అడిగింది, ఏమిటి నీ సమస్య అని. గౌరీ చెప్పింది, నాకు వివేక్ అంటే చాలా ఇష్టం. అతను నా మీద చూపించే శ్రద్ధలో అతని ప్రేమ నాకు తెలుస్తుంది. ప్రేమ ఉందని చెప్తే వివేక్ లేదంటున్నాడు అని చెప్పింది గౌరీ. వివేక్ అందరితోనూ అలాగే ఉంటాడు, నువ్వు నీ కోసం మాత్రమే అతను శ్రద్ధగా ఉంటాడని అనుకొని దాన్నే ప్రేమగా అనుకొని భ్రమపడి ఆశలు పెంచుకున్నావు, అనవసరంగా బాధపడుతున్నావు అని ప్రీతి చెప్పింది క్లియర్గా. ఆ రాత్రంతా నిద్రపోకుండా బాగా ఆలోచించింది గౌరీ.
ఉద్యోగం కోసమే కదా ఊరు వచ్చాను, కానీ వేరే వ్యాపకాల కోసం కాదు కదా నేనొచ్చింది అని అనుకుంది. ఉదయాన్నే అన్నకు చెప్పేసింది. అన్నయ్య, నేను ఉద్యోగం మంచిగా చేసుకుంటా, నన్ను నమ్ము అని చెప్పింది ప్రభుతో. మరి వివేక్ విషయం ఏంటి అన్నాడు ప్రభు. కాలమే నిర్ణయించాలి అని చెప్పింది. మరి కిరణ్ సంబంధం మాట ఏంటి అన్నాడు ప్రభు. అన్నా, నువ్వే చెప్పు, నమ్మకం లేని మనుషులతో నా బంధం సంతోషాన్ని ఇస్తుందా, బాధనిస్తుందా అని అన్నది గౌరీ. మరి నువ్వైనా వివేక్తో స్నేహం ఎందుకు మొదలుపెట్టావు? కిరణ్తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాం కదా అని అడిగాడు ప్రభు. స్నేహం తప్పెలా అవుతుంది? దానికి గొడవ చేస్తారు వాళ్ళు. అయినా పెళ్ళి అని మీరు అనుకున్నారా, కానీ నా ఇష్టం అడగలేదు కదా. నన్ను ఎవరు ఆ సంబంధం నాకు ఇష్టం అని చెప్పి నేను ముంబైకి వచ్చి ఉంటే అది నా తప్పు. నేనేమీ కిరణ్కి మాట ఇవ్వలేదు, మనసు ఇవ్వలేదు అన్నది గౌరీ నిక్కచ్చిగా. మరి నువ్వు, నేను వివేక్ పేరెత్తితే చాలు సిగ్గుపడుతున్నా, మరి దాని సంగతి ఏంటి అని అడిగాడు ప్రభు. నాకే తెలియట్లేదు అన్నయ్య అంది పాపం బేలగా గౌరీ. చిన్నప్పటి నుంచి పెరిగిన తీరు ఒకలా ఉండి పెద్దయ్యేటప్పుడు ఒకేసారి వచ్చే మార్పుల వల్ల సర్దుబాటు చేసుకోలేక అలవాటు పడటంలో యువతి యువకులు చాలా నలిగిపోతూ ఉంటారు, సంఘర్షణ అనుభవిస్తారు. అలాంటి సమయంలోనే గౌరీ లాంటి అమాయకపు ఆడపిల్లల్ని మొదటి నుండి అర్థం చేసుకున్న అయిన వారి సహకారం చాలా అవసరం ఉంటుంది కదా. గౌరీ, నువ్వు ఏది చేసినా నీ ఇంటివారు కూడా అన్నీ నీతో పాటు భరించాలి, అనుభవించాలి అనేది గుర్తుపెట్టుకొని సవ్యంగా ఉద్యోగం చేసుకోగలిగితే ఇక్కడుండు, లేదా నాతో మన ఊరు వచ్చాయి. వివేక్ సంగతి కుదురుగా ఆలోచించి నిర్ణయం తీసుకుందామని సౌమ్యంగా సామరస్యంగా చెప్పాడు ప్రభు. అన్నీ అలా శాంతంగా మాట్లాడేసరికి కాస్త బెరుకుపోయి సరే అన్నట్టు బుద్ధిగా తలూపింది గౌరీ. అర్థమైంది గౌరీకి తను డైలమాలో ఉన్నదని. ఇలాంటి పరిస్థితుల్లో పడి నలిగిపోయే యువతరాన్ని పెద్దలు తమ ఆవేశాలతో మరింత ఇబ్బంది పెట్టకుండా అర్థం చేసుకొని నెమ్మదిగా సముదాయిస్తే పిల్లలు కూడా అర్థం చేసుకొని మంచి బాట పడతారు. తప్పులుంటే కేవలం అర్థం కాక క్లాసులో చేసేవి మాత్రమే కాదు, అలవాటు లేకుండా జీవితంలో చేసేవి కూడా కదా. అర్థం చేసుకునే తోడు దొరికితే జీవితం గెలవగలిగే దారి దొరికినట్టే. ఆ తోడు ఇంటి పెద్దలే అయితే మన జీవిత ప్రయాణం అత్యంత సులువైనట్టే. అంతే కదా. స్వస్తి. థ్యాంక్ యూ.